నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ధర్మస్థల 13 ప్రాంతాల్లో అస్థిపంజరాలు. అసలు ఏం జరుగుతోంది? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననంపై రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. కీలకంగా మారిన 13వ ప్రాంతాల్లో తవ్వకాలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 చోట్ల కీలక సమాచారంతో పాటు డెడ్ బాడీలకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. 13వ ప్రాంతంలో ఎక్కువ మందిని పూడ్చిపెట్టినట్లు పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఇప్పటికే సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ కనీసం 10 మంది మృతదేహాలను పూడ్చినట్లు తెలిపాడు. దీంతో ఈ ప్లేస్ లో తవ్వకాలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అందరి చూపు ఈ 13వ ప్లేస్ పైనే ఉంది. తవ్వకాలు చేపట్టిన అధికారులకు ఇక్కడ భీమా చెప్పినట్లుగా పూర్తి ఆధారాలు లభిస్తాయా లేదా అనే దానిపై టెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు ధర్మస్థల అంశంపై మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య బెత్తంగుడి పోలీసులు అసహజ మరణాలను నమోదు చేసి రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించినట్లు తెలిసింది. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థల్లో అనేక మందిని ఖననం చేశానని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావడం సంచలనాత్మకమైంది. మొత్తంగా శ్రీ మంజునాథుడు కొలువైన ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకోవడంపై అందరూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందుత్వంపై విషం చిమ్మడానికి ఈ కేసును కావాలని రాజకీయం చేస్తుందనేది కర్ణాటకలోని జేడీఎస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. మొత్తంగా తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే అని హిందూ సంఘాలు చెబుతున్నాయి.